అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే బిఫోర్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో నేను నా డైలీ వ్లాగ్స్ని రోజు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇదైతే లాస్ట్ వీక్ థర్స్డే రోజు తీసిన వీడియో అనమాట. సో ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అయితే ఇది మా చెల్లి వాళ్ళు హోటల్లో స్టే చేశారు కదా, అక్కడికి ఒకరోజు మేము వెళ్ళామన్నమాట. అక్కడ నేను స్పెండ్ చేసిన టైంని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమైతే ఆ రోజు ఇంటి దగ్గర నుంచి 4 కల్లా బయలుదేరి వెళ్ళాము. అయితే ట్రాఫిక్లోనే 2.5 hours పట్టింది. హోటల్కి వెళ్ళేసరికి డార్క్ అయిపోయింది అనమాట, చీకటి పడిపోయింది. రిట్స్ కార్ల్టన్ అని 5 స్టార్ హోటల్ అనమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో దాన్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. రిట్స్ కార్ల్టన్ హోటల్. రా ఫ్రేమ్లోకి రా. ఇది నా పల్లి, అది పిల్లి. రాగానే అక్కడ విష్ణువర్ధన్ ఉన్నారనమాట. ఏదో తినడానికి తాగడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇలా ఉంటుంది. కర్టన్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఎస్, నైస్. సో ఇలా ఓపెన్ చేస్తే అలా ఎంట్రీ ఇచ్చుకోవాలన్నమాట. వ్యూ బాగుంది కదా. ఎస్, ఈ విండోలోంచి చిన్నస్వామి స్టేడియం కూడా కనిపిస్తుంది. హౌసెస్ అవన్నీ ఉన్నాయి. మేము ఉండేది ఇప్పుడు 9th ఫ్లోర్లో. ఆల్మోస్ట్ అరౌండ్ 16 floors ఉన్నాయి కదా. మిర్రర్, టీవీ. నెక్స్ట్ బాత్రూమ్. దిస్ ఇస్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. ఏ హోటల్కి వెళ్ళినా కూడా బాత్రూమ్ అనేది నాకు చాలా ఇష్టం. అండ్ సీ దిస్. ఇలా ఎంటర్ అవుతాం. ఒక కార్నర్కి వచ్చింది బాత్రూమ్. ఇక్కడ బాత్ టబ్, ఆల్ దట్ సోప్స్, షాంపూస్ అవన్నీ అక్కడ పెట్టేశారు. అండ్ హాయ్, మిర్రర్స్ ఉన్నాయంట, చూపిస్తుంటుంది. ఎక్కడ చూసినా మిర్రర్స్ ఉన్నాయి. దీనిలో నా నెయిల్స్ కనిపిస్తున్నాయి గాయస్. మా పిన్ని ఫోటో కూడా కనిపిస్తుంది. ఏది చూపి. అంత అలా పెట్టకూడదు. ఇంకోండి దగ్గర నుంచి స్కిన్ ఇలా ఉంది. ఆ రోజైతే అన్నితని కాలేజ్ నుంచి డైరెక్ట్గా పిక్ చేసుకుని ఆ హోటల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా అక్కడ నుంచి మేము మాల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, కానీ ట్రాఫిక్లోనే 2.5 hours పట్టేసింది. ఇంకా అందుకని డైరెక్ట్గా డిన్నర్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాము అనమాట. వుడెన్ బ్రషెస్, వుడెన్ కుంబ్, వాటర్ బాటిల్స్, బాటిల్స్ నాట్ ఫర్ సేల్. ఇది బాడీ తీసుకెళ్ళొచ్చా బాటిల్స్? మరి ఇలా ఇక్కడ చేయకూడదు, అలా తీసుకెళ్ళొచ్చా అంట. యా, అది షవర్ ఏరియా. ఎక్కడ ఉండిపోవచ్చు బాత్రూంలో. మంచి స్మెల్ వస్తున్నాయి. లోపలికి రాగానే ఇవైతే చాలా అట్రాక్టివ్ కనిపించాయి అనమాట. నేనేమో బొమ్మలు అనుకున్నాను, డాల్స్ అనుకున్నాను. దగ్గరకు వచ్చి చూస్తే టవల్స్. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. రియాలిటీ. ఇలాంటి డిఐవైస్ నేను నేర్చుకోవాలనిపిస్తుంది. ట్రై చేస్తాను నేను కూడా. ఎంత క్యూట్. వీళ్ళు ఒక కెటిల్, ఇది కాఫీ మేకర్ అనమాట. కాఫీ మేకర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా చేయడానికి. కాఫీ చేసుకుందాం. ఓరియోస్, నట్స్. ఇంకా మేమైతే ఇంటి దగ్గరే రెడీ అయ్యాం కాబట్టి అన్విత అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆ హోటల్లోనే పైన డిన్నర్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఆ హోటల్ 16 floors ఉంది. మా చెల్లి వాళ్ళేమో 9th floorలో ఉన్నారు. 15th floorలో రెస్టారెంట్ ఉంది. 15th floorలో రెస్టారెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది బార్ అండ్ రెస్టారెంట్ అని. సో కీతూ ఉన్నాడు కాబట్టి లోపలికైతే ఎలో చేయలేదు మమ్మల్ని, చిన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. అయితే ఆ హోటల్లో అన్ని కంట్రీస్ ఫుడ్ అయితే దొరుకుతుంది. సో మేమైతే ఇండియన్ ఫుడ్ తిందామని ట్రై చేసాము. అనమాట. కానీ మా బుడ్డోడు ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని కూర్చోపెట్టినన్నారు. జస్ట్ మేము మాక్టైల్స్ అన్నా కూడా ఎవరు ఇక్కడ తాగేవాళ్ళు లేరు. మాక్టైల్స్ అన్నా కూడా బుడ్డోడు ఉంటే అసలు కూర్చొని ఇవ్వరంట. వాడికి కూడా వేసేస్తామని భయం వేస్తుంది.
We're just checking out the whole hotel. I doubt. I don't think there's. ఇక్కడ కనిపిస్తున్న అంబియన్స్ అంతా కూడా 4th ఫ్లోర్ అనుకుంటా. చాలా బాగుంది ఈ లొకాలిటీ అయితే. I did consider going back for my laptop. They won't serve us because they said they can't seat us. సో ఆ పూల్ దగ్గరికి కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే సర్వ్ చేస్తారు. కానీ మేమైతే ఇంకా 5th ఫ్లోర్లో హోటల్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఇంకా అలా వెళ్ళేటప్పుడే అన్ని ఫ్లోర్లు అయితే ఇలా చూసుకుంటూ వెళ్ళాము. ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో స్పా ఉంది, చూసొద్దామని ఇలా వెళ్ళాము లోపలికి. సో మేము స్పాకి వచ్చామన్నమాట. సో స్పాలో ఫస్ట్ ఫీమేల్ చేంజింగ్ రూమ్ అని చెప్పేసి అంతా చూపిస్తూ ఉన్నారు. మేల్స్కి మళ్ళీ సపరేట్ చూపిస్తున్నారు. సో ఇదంతా డ్రెస్సింగ్ చూపిస్తున్నామండి. నాకు అంత తెలీదు, వెళ్ళి చూసుకుంటూ వెళ్తాము. ఇది లోపల చూస్తారేమో ప్రతి ఒక్కరికి. ఇక్కడ లాక్ సిస్టమ్ అంతా పెట్టారు. ఫోన్ వద్దంట లోపలికి, ఫోన్ స్పా కాబట్టి ప్రైవసీ ఉంటుంది కదా, అందుకని వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఇది వచ్చేసి లోపల అనమాట. అంటే మధ్యలో బాతింగ్ టబ్ ఉంది, చాలా పెద్దది. హాట్ వాటర్ కూడా వస్తున్నాయి దానిలో. నట్స్, ఇక్కడ నట్స్ కోసం కట్లరీ అదంతా, ఇక్కడ జ్యూస్ అవంతా పెట్టారు స్పాలో కోసం. అండ్ ఈ అంబియన్స్ చాలా బాగుంది. ఎవరు వస్తున్నారు? ఇది క్రైమ్ షూట్ చేయకూడదు అన్నారు కదా. సో ఇట్స్ హాట్ వాటర్ లైక్ పూల్ లాగా. సో అక్కడ మంచిగా వేవ్స్ వస్తుంది. ఏమంటారు తెలియదు, బికాజ్ ఐ నెవర్ బిన్ టు స్పా, అంతకు తెలియదు. కానీ ఎవరు ఉన్నారు అందుకని చెప్పేసి ఎందుకు తీయటం వల్ల అని చెప్పేసి వద్దన్నారు. ఇదంతా ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు. సో ఇదంతా స్పా లైక్ స్పా మసాజెస్ అదంతా చేస్తారు. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ బెడ్ ఇచ్చేసి ఇక్కడ వచ్చి మంచిగా అది చేస్తారు. స్పా చేస్తా. ఇది నేను ఏమైనా లైక్ ఫోటో షూట్స్ అవన్నీ చేద్దామని చెప్పేసి, ఏమైనా అంబియన్స్ బాగుంటే ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఎటన్నా క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటవి? జాకెట్స్, లెదర్ జాకెట్ ఒకటను, కార్డిగన్ లోపల మంచి స్మెల్ వస్తుంది. ఇండియన్ మనం వెళ్ళి మంచిగా చికెన్ కుమ్మేద్దాం, ఓకేనా? ఒక ఫోటో, వీడియో కాల్ ఫోటో. ఇక్కడ వచ్చేసి హోటల్ ఎంట్రన్స్ అనమాట. ఎక్కడ చూసినా రియల్గా ప్లాంట్స్, అలానే ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేశారు. రివాజ్ అంట హోటల్ పేరు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్స్ పెట్టారు, వెల్కమ్ చెప్తూ ఉన్నాయి. ఇంకెలాగో 15th ఫ్లోర్కి వెళ్ళాం కదా, ఒక్కొక్క ఫ్లోర్ ఆగుతూ ఇలా చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాం అనమాట. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు ఏది పట్టుకున్నా మన చేతి మురికి దానికి అంటుతుందేమో అన్నట్లుందనమాట. సో ఫ్లవర్స్ కూడా అంతే, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇక్కడ తినే ప్లాన్ లేదు, యూబీ సిటీ మాల్లో ప్లాన్ చేసుకున్నాము తినడానికి. సో అయితే మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయామని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళడానికి కాలేదు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి డిన్నర్కి వచ్చేసాం. తందూరి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మాక్టైల్ ఏదో ఒకటి ముందు డ్రింక్ పెట్టుకుంటే ఎప్పుడు చూడని కళ్ళు నన్నే చూస్తాను ఏందని. ఇంప్రెషన్ ఉంది ఇప్పటి వరకు. అది ఒకసారి ఇదేంటి ఆ పక్కనున్న నంబర్లు చూసి అవార్డ్స్ అయింది. అదే చూస్తున్నాయి ఇక్కడ. అలానే రోజుకి చేయలేదు కాబట్టి మొత్తం కలిపి చేయొచ్చు. I think that should be good. Let's try that 2 plates. Okay, adokati paneer or mutton okay na, lamb okay na, mutton tinta. ఇదేమో పెషావరి, ఇదేమో దబాదార ఉంది. దబాదార టేస్ట్ అయితే బాగుంది కదా. Peshawari కూడా చాలా బాగుంది. ఇదేంటది నిహా? Peshawari. పేషావరి Labat.
దబాదర్ పేర్లు ఏమైనా సరే చికెన్. బావకి కొసర కొసర వడ్డిస్తున్నా మనకు. అనిత ఎలా ఉంది? ఇంకా తినలేదా? ఏంటి యుద్ధం చేస్తున్నావుగా? యుద్ధం నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను, తీసుకున్నా వీడియో. యుద్ధం రెడ్ది ప్రేమ్ బాబాకి పేషవన్ వచ్చింది. ఐ లైక్ బోత్. 2 స్టార్టర్స్ అయితే చికెన్ స్టార్టర్స్ ఇచ్చాము. అవైతే టేస్ట్ చాలా బాగుంది. అలానే మటన్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీతో ఇచ్చాము. ఆ గ్రేవీ కర్రీస్కి నాన్స్ ఇచ్చామన్నమాట. అవి తినగానే ఇంకా హెవీ అయిపోయింది. ఇంకా కాస్ట్ కూడా అలానే ఉంది. ఏది ఆర్డర్ చేసినా సరే 1000, 2000 అలా ఉందన్నమాట. అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ తిన్న తర్వాత కూడా ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ అలా వచ్చేసాము. ఒక ఫ్లోర్లోనేమో ఇక్కడ పియానో ఉంది. సో అందరూ ఇలా ట్రయల్స్ చేస్తూ ఉన్నారు. ఫోటోనా? అరే జరగరా. ఇక్కడైతే వాళ్ళిద్దరూ అక్కడున్న పోజ్ని ట్రై చేస్తూ ఉన్నారు. తమ్ముడు చూపిస్తున్నాడు అక్కకి రాకపోతే. ఓకే, సో ఇప్పుడే తినేసి వచ్చామన్నమాట. రెస్టారెంట్లో ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ తిన్నాము. అండ్ అన్నీ చెప్తా కదా స్పైస్ బేసిక్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుంది. ఇట్స్ రియలీ నైస్. అండ్ ఇక్కడ కిందకి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తే ఇక్కడ కింద అంబియన్స్, పియానో అవన్నీ ఉన్నాయి. లైట్గా ఏదో ప్లే చేసేసి ఇక నెక్స్ట్ ఏంటో చూద్దామని వెళ్తున్నాము. లెట్స్ గో. కానీ మధ్యలో ఇలా అద్దాలు కనిపిస్తే ఆగిపోవాలనిపిస్తుంది చూసుకుంటా. ఎలా ఉన్నా బాగా వచ్చాం. కానీ ఇది బార్, సో కిడ్స్ లైక్ ఇది ఆర్ నాట్ అలౌడ్. అందుకని ఎవరు లేరు. అండ్ ఇక్కడికి వచ్చామంటే ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా ఇలానే పెట్టారు. లైక్ బాటిల్స్ చూస్తున్నారు, వైన్ బాటిల్స్, కి బాటిల్, వాట్ కైండ్ ఆఫ్ బాటిల్స్ దొరికినాయని డెకరేట్ పెట్టారు. అది యాక్చువల్లీ బాగుంది. సో ఇది మా పిన్ని, ఇది మా బాబాయ్, అది మా నాన్న, ఇది మా తమ్ముడు. అది అర్థమవుతుంది కాదు, ఇది అనుకున్నారు. తిప్పండి తిప్పడానికి కాదు. అలా చేశాడా? మీకోసమే రాట. ఇంకా మొత్తానికి అక్కడ ఎవ్వరు లేరనమాట. సో ప్రైవసీగా ఉందని చెప్పేసి అందరం అయితే ఇంకా గుర్తుగా ఉంటుందని ఫొటోస్ తీసుకున్నాం. ఇంక ఇక్కడ వచ్చేసి బయట ఎంట్రన్స్ అనమాట. వచ్చినప్పుడు కొంచెం లైటింగ్ ఉంది కదా, సో మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ తొందరగా డార్క్ అయిపోవడం వల్ల తీయలేకపోయాను. ఇంకా డిన్నర్ చేసి అలా కొద్దిసేపు బయట కిందకి వచ్చేసి స్పెండ్ చేసిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. రేపు స్కూల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మార్నింగ్ లేవాలని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. బెంగళూరు ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. మేము వచ్చిన ఫస్ట్లో అయితే 9 o'clockకి సిగ్నల్స్ కూడా క్లోజ్ అయిపోయేవి. సో ఇప్పుడేమో 12, 1 o'clock అయినా కూడా అస్సలు ఏమాత్రం ట్రాఫిక్ అయితే తగ్గట్లేదు. ఇక్కడ కనిపిస్తుందంతా బయట ఎంట్రన్స్లో హోటల్కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. వ్యూ స్టార్టింగ్లో ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో తీయలేదని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే కవర్ చేశాను హోటల్ ఎంట్రన్స్ని. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండింది. మేము వెళ్ళేసరికి 12:30. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching and stay tuned.